హలో కామర్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఓకే, మనం ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అది ఏంటిదంటే డిప్రిషియేషన్ గురించి ఉంది. దాంట్లో ఇంట్రొడక్షన్ మొత్తం ఎవ్రీథింగ్ అనేది మాక్సిమం అయిపోయింది. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. ఒకవేళ అది చూడకపోయినా కూడా ఇది కూడా చూసినా కూడా మాక్సిమం అర్థమైపోతుంది. కానీ ఇంకా క్లారిఫికేషన్ కోసం ఆ వీడియో చూడండి. ఓకే రైట్, దీని ద్వారా ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది బిల్డ్ అవుతుంటది. ఓకే, so now we are going to do the depreciation problem which is second year వాళ్ళకి ఉన్నది ఇది. ఓకే రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ వాళ్ళకి కూడా వస్తుంటది. ఓకే రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మొత్తం ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. ఓకే, ఈజియెస్ట్ వే అకౌంట్స్ ప్రిన్సిపల్ ని రూల్స్ ని ఫాలో అంత చేయకుండా ఈజీ నా అంటే కొన్ని టిప్స్ తోటి ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసాం. ఓకే, సో పేజీ నెంబర్ ఇది ఇంటర్మీడియట్ 37 లో ఉంది ఇది. ఓకే రైట్, సెకండ్ ప్రాబ్లం ఇది. ఓకే రైట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకే రైట్, సో ఇది మనకి చూసుకుంటే ఇదైతే మన ప్రొఫార్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిప్రిషియేషన్, లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్న వీడియోలో చూడండి. డిప్రిషియేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా వస్తువు మీరు కొంటున్నారు, అదే వస్తువుని మీరు ఒక సర్టెన్ ప్రైస్ కి మీరు కొన్ని రోజుల తర్వాత అమ్ముతే దానికి అదే ప్రైస్ పోదు కదా. లైక్ నేను ఒక ఫోన్ కొన్నా ఇప్పుడు ఈ టైంలో. ఒక రేట్ ఒక ఫోన్ 20,000 కొన్నా. ఒక 1 year తర్వాత అదే ఫోన్ నేను అమ్ముతే ఎంత ప్రైస్ కి పోతుంది అది? సేమ్ అదే ప్రైస్ కి పోదు కదా, కొంచెం ప్రైస్ తగ్గుతుంది. రైట్, సేమ్ ఆ ప్రైస్ తగ్గడం అనేది ఉంది కదా. లైక్ 15,000 కి పోయింది అనుకుందాం. ఓకే, నేను కొనే 20, కానీ నేను నెక్స్ట్ ఇయర్ అమ్ముకునేటప్పుడు ఎంత ప్రైస్ పోతుంది? 15, అంటే 5,000 తగ్గింది. ఆ 5,000 మనం అంటాం డిప్రిషియేషన్. ఓకే, సో దీంట్లో ఒకటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఫైనాన్షియల్ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1st April నుంచి ఎప్పుడు ఉంటుంది మనకి? 1st April నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 31st March వరకు ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్? 1st April. అంటే 1st April ఇప్పుడు ఇమాజిన్ చేయండి 2025 ఉంది. మరి ఎప్పుడు ఎండ్ అవ్వాలి ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ 31st March 2026 కి ఎండ్ అవుతుంది. బరాబర్ 12 months అయితే మీరు చూసుకోండి. 25 లో ఏప్రిల్ నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటే డిసెంబర్ వరకు చూసుకుంటే ఇట్ విల్ టేక్స్ 9 months. నెక్స్ట్ ఇంకా 3 months అడిషనల్ గా ఎక్కడ తెచ్చుకుంటాం నెక్స్ట్ ఇయర్ నుంచి మనం తెచ్చుకుంటాం. అందుకే ఈ మంత్స్ లోనే మనకి బడ్జెట్ రిలీజ్ అవుతుంటది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లం లో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఏంటిదంటే క్వశ్చన్ పేరాగ్రాఫ్ లో ఉంటది. ఓకే, పేరాగ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది, పేరాగ్రాఫ్ ఫార్మాట్ లో ఉంటది. ఆ పేరాగ్రాఫ్ చదివి మనం మెయిన్లీ 5 పాయింట్ చేయాలి. ఒకటి పర్చేస్ డేట్, ఎప్పుడు కొన్నాం మనం. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎంత. నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్స్. ఓకే రైట్, ఇంటర్మీడియట్ 2 మెథడ్స్ ఇచ్చింది, ఒకటి ఫిక్స్డ్, ఇంకోటి డెఫినిషన్. నెక్స్ట్ కాస్ట్, ఎంత ఖర్చు అయింది. సో మనం పర్చేస్ డేట్ ఇప్పుడు చూసుకుంటే నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ ఇక్కడ నేను చదువుకుంటా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే రైట్, సో అది చదవండి. ఏమన్నారు అక్కడ? గణేష్ బ్రాట్ ఏ మెషిన్ ఫర్ 17,000 అండ్ పేడ్ ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్ 3,000. గణేష్ అనే ఒక వ్యక్తి కొన్నాడంట. ఎంత కాస్ట్? ఓకే రైట్, ఇక్కడ రాస్తున్నాం 17,000 ప్లస్ 3,000 రాస్తున్నా. ఇది 3,000 ఎందుకన్నా అంటే అది కూడా ఖర్చు అయింది కదా ఏదో. ఇన్స్టాలేషన్ అంటే ఫిట్టింగ్ చార్జెస్ అన్నట్టు అనుకోండి. ఓకే రైట్, అంటే 17, 3,000 ఇంత అయింది. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ గా ఏముందంటే ఓకే రైట్, ఆన్ 38 September 2017. ఓకే, ఎప్పుడు కొన్నాడంట? 30 September అంటే 9th month 2017 కి దాన్ని పర్చేస్ చేసేయండి. ఓకే రైట్, ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ? నెక్స్ట్ డిప్రిషియేషన్ ఇస్ ప్రొవైడెడ్ 20% అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్. ఓకే, పర్సెంటేజ్ కూడా ఇచ్చేసింది 20%. ఏం చేయలేదు, క్వశ్చన్ చదివి ఇది ఎక్కడెక్కడ ఏమొస్తుంది అనేది అట్లా పెట్టేస్తున్నా. ఓకే రైట్, మెథడ్ ఏంటిది? ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నాడు. ఓకే రైట్, సారీ, స్ట్రేట్ లైన్ మెథడ్. ఓకే రైట్, స్ట్రేట్ లైన్. ఓకే రైట్, ఎప్పటి వరకు తయారు చేయాలంట? 31st March 2020 వరకు తయారు చేయాలి, అంటే 3 years వరకు తయారు చేయాలి. ఓకే, సో ఇది మనకి దాంట్లో చదివిన తర్వాత నేను ఈ 5 పాయింటర్స్ తీసేసిన. ఓకే రైట్, ఇది 5 మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్చేస్ డేట్, ఇయర్, ఎన్ని ఇయర్స్ వరకు, పర్సెంటేజ్, మెథడ్ అండ్ కాస్ట్. ఇప్పుడు మనం తను కొన్నది ఏంటిది? మెషిన్. రైట్, ఓకే రైట్, మెషిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? మెషిన్ అకౌంట్ అని రాయాలి. ఒకవేళ ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్ అకౌంట్, మొబైల్ ఉంటే మొబైల్. అంటే మొబైల్ అనేది మ్యాక్సిమం ఉంటుంది రైట్, కానీ ఎగ్జాంపుల్ తో అట్లా. ఓకే రైట్, అసెట్స్. ఇది సెకండ్ ప్రాబ్లం కాబట్టి సీరియల్ నెంబర్ 2. ఓకే రైట్, ఒకవేళ మీకు ఇది లేకపోయినా కూడా ఓకే రైట్, ఇంటర్మీడియట్ కాకపోయినా డిగ్రీ వాళ్ళు ఉన్నా కూడా మీకు మోడల్ లాగా ఒక మోడల్ ఇది నేర్చుకోవాలని అంటే కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటిది? ఇది మన మెషిన్
అకౌంట్. మెథడ్ పేరు బ్రాకెట్ లో ఇక్కడ రాయాలి. ఏ మెథడ్ అది? స్ట్రేట్ లైన్ మెథడ్. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు కొన్నాడు తన మెషినరీ డేట్ ఏముంది? 30 సెప్టెంబర్. ఎప్పుడైనా కొంటున్నామంటే మనం డెబిట్ లో రాయాలి. ఓకే, కొంటున్నామంటే ఇక్కడ రాయాలి డెబిట్. కానీ వెయిట్, ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కొంటున్నాం? అతను మంత్ ఎండ్ కి కొంటుండు, మంత్ ఎండ్ డేట్ కి కొంటుండు, రైట్? మంత్ ఎండ్ డేట్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి? కొనేటప్పుడు ఓన్లీ ఫర్ పర్చేస్ చేసేటప్పుడు. ఓకే రైట్, మంత్ ఎండ్ డేట్ వస్తే మనం చేయాలి అంటే 1 డే ఆఫ్టర్ తీసుకోవాలి. అంటే నెక్స్ట్ డే వస్తుంది, 1 అక్టోబర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ డే అంటే ఈ మాట పడి గుర్తుపెట్టుకోండి. పాయింట్ టు బి నోటెడ్. ఏంటిదంటే మీకు మంత్ ఎండ్ డేట్ వచ్చిందంటే నెక్స్ట్ డేట్ తీసుకోండి. ఓకే రైట్, ఎందుకంటే మనం ఈ సెప్టెంబర్ మొత్తం యూజ్ చేయాలి కదా. సో దట్స్ వై 1/10/2017 ఇక్కడ రాస్తే 2, ఇక్కడ నుంచి రాస్తే బై. ఓకే రైట్, ఇక్కడ ఏం రాస్తున్నా? 2 బ్యాంక్ అకౌంట్ ఎస్. ఇక్కడ చూడండి బ్రాకెట్ లెటర్ రాస్తున్నా 17,000 ప్లస్ 3,000. మెషిన్ కి 17 అయింది, కానీ ఇప్పుడు ఫిట్టింగ్ చార్జెస్ కూడా అయినాయి కదా, అది కూడా ఖర్చే కదా. కాబట్టి మొత్తం కలిపి 20,000 అని రాస్తున్నాం. ఒకవేళ ఓన్లీ 17 ఉంటే జస్ట్ 17 ఇక్కడ మెయిన్ అమౌంట్ వల్ల రాస్తుంది. ఓకే, 20,000 ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 31 మార్చ్ 2018 కి ఎండ్ అయిపోతుంది. అట్లా ఎట్లా అయిపోయింది అంటే మీకు డౌట్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఇలా అయితే ఇక్కడ వచ్చింది 1 ఏప్రిల్ ఉంటే మనం ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31 మార్చ్ 2026 అని ఇక్కడ బరాబర్ 12 months వస్తాయి. ఓకే రైట్, నెక్స్ట్ ఇయర్ కి ఇట్లా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, కాదన్నా సరే 12 months రావాలి, సరే మంచిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు 1 ఏప్రిల్ అన్నప్పుడు 31 మార్చ్ అంటే బాగానే ఉంది కదా, 12 months అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 12 months కావట్లే కదా. ఇప్పుడు 1 అక్టోబర్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు తీయాలి కదా. ఎస్, 1 year కావాలంటే. కానీ ఆ సిచ్యువేషన్ ఉండదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కొన్ని మెషినరీ 1 ఏప్రిల్ కైనా కొను, ఎప్పుడైనా కొను, నీ ఇష్టం. కానీ ఎండ్ చేయాల్సింది ఎప్పుడంటే 31 మార్చ్ కి ఎండ్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఉండు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఎప్పుడు తీసుకుంటే లెట్ us ఇమాజిన్ సెప్టెంబర్ మంత్ తీసుకుంటు ఇంటర్మీడియట్. ఇప్పుడు దానికి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చ్ మంత్ లోనే కదా, అందరితో పాటే రాస్తారు కదా. కాదు నేను సెప్టెంబర్ లో రాస్తాను కదా, నేను మే మంత్ ఎగ్జామ్ రాస్తా అంటే ఇవ్వరు కదా పర్మిషన్, రైట్? అదే ఒక విషయం, అది సపరేట్. అది సపరేట్ రాస్తా అంటే డిఫరెంట్. ఓకే రైట్, కానీ ఎగ్జామ్ యాక్చువల్ రాసేది ఎప్పుడు? మార్చ్. అలా అని మీరు ఎప్పుడైనా మెషిన్ కొనండి, కానీ ఎండ్ చేయాల్సింది ఎప్పుడు? 31 మార్చ్. ఈవెన్ మీరు 1 మార్చ్ కి కొన్నా కూడా 31 మార్చ్ కి ఎండ్ చేయాలి. ఒకవేళ 1 మార్చ్ 2018 కొన్నారనుకోండి, ఎండ్ ఎప్పుడు చేయాలంటే 31 మార్చ్ 2018. ఏది ఇయర్ మారుంటే అంటే ఇయర్ మారదు. ఎందుకు మారుతుంది? ఎప్పుడు మారుతుందంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఎండ్ ఎప్పుడు ఉందని చూసుకుంటున్నాం మనం. ఓకే రైట్, ఇప్పుడు డిసెంబర్ లో మనం కొన్నాం అనుకోండి, డిసెంబర్ 2017 కొన్నాం అనుకోండి, ఎండ్ ఎప్పుడైతే మార్చ్ లో ఎండ్ అవుతుంది, మార్చ్ 2018. ఎందుకంటే దీని మార్చ్ 17 మార్చ్ ఆల్రెడీ అయిపోయింది. ఎస్, అందుకే మనకి ఏముంటది? జాన్, ఫెబ్, ఇది 18 ఉంటుంది, ఇది కూడా 18 ఉంటుంది. ఒకవేళ నేను 1 జనవరి కొన్నాను అనుకోండి, 1 జనవరి 2018 అంటే ఉండే ఎప్పుడైతే 31 మార్చ్ 2018 అవుతుంది. ఎందుకంటే ఇంకో దీని మార్చ్ ఇంకో ఉంది కదా కంటిన్యూ. ఎస్, ఇప్పుడు నేను 17 అని రాయను, ఎందుకంటే 17 మార్చ్ ఆల్రెడీ అయిపోయింది. ఎస్ అన్న, సింపుల్ గా అంత అది ఏదో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే ఇయర్ ఉందో నెక్స్ట్ ఇయర్ రాస్తుంది, అంతే సింపుల్ గా చెప్పాలంటే. ఓకే రైట్, సో దట్ ఈస్ అబౌట్ దట్. బై డిప్రిషియేషన్ అకౌంట్ మనం డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వస్తుంది? మెయిన్ అమౌంట్ ఎంత? 20,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత అన్నారు? 20%. 20/100. సారీ, ఒకవేళ మనకి బరాబర్ 12 months నడిస్తే నేను ఇక్కడ బ్రాకెట్ లో వచ్చేసి అమౌంట్ పెట్టేటోడు, కానీ నాకు బరాబర్ 12 months నడవలేదు మెషిన్ అంటే నేను యూజ్ చేయలేదు 12 months. ఎన్ని మంత్స్ యూజ్ చేసినా ఒకసారి కౌంట్ చేసుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓన్లీ 6 months యూజ్ చేసిన. కాబట్టి నేను ఎలా రాసుకుంటా? ఇంటూ 6/12 అని రాసుకుంటా. ఓకే, ఒకవేళ 1 month నడిస్తే 1/12, 2 months నడిస్తే 2/12. ఇక్కడ 6 months నడిచినాయి కాబట్టి 6/12. 6 అంటే ఎన్ని మంత్స్ నడిచినాయి? 12 అంటే ఇయర్ ఎన్ని మంత్స్? 12 months ఉంటే 6 months అని వాడింది అంటారు.
ఇప్పుడు దీనికి ఏంటంటే క్యాల్కులేషన్ చేయాలంటే ఈ జీరో క్యాల్కులేషన్ ఈ జీరో ఇట్లా మనం కింద ఉన్న నెంబర్స్ ఏంటంటే డివిజన్ చేసి పైన ఉన్న నెంబర్ మల్టిప్లికేషన్ సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్పేస్తున్నా. దీన్ని ఇట్లా మనం చేయాలి అంటే ఫస్ట్ అయితే నేను ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పిన 10% తీయాలంటే ఈజీ టెక్నిక్ చెప్తున్నా. ఇక్కడ 20 ఉంది కదా అంటే 10% ఫస్ట్ ఒకసారి వినండి. 10% తీయాలంటే ఒక జీరో తీసేస్తే 10%. ఇప్పుడు ఈ 20,000 10% ఎంత వస్తుంది? ఒక జీరో తీసేస్తే ఎంత వస్తుంది? 20,000 మీద ఒక జీరో తీసేస్తే 2,000 రైట్. 10,000 2,000 అంటే 10% 2,000 వస్తుంది అంటే దీనికి డబల్ 20 అంటే దీని ఆన్సర్ కూడా ఏం కావాలి? డబల్. అవునా కాదు? ఇస్తాను 10% కి 2,000 వస్తుంది. ఎట్లా 10% సింపుల్ టెక్నిక్ ఏంటంటే లాస్ట్ ఒక జీరో తీసేయాలి. 10% కి 22,000 వస్తుందంటే 10 కి డబల్ 20 మరి దాని ఆన్సర్ డబల్ కావాలి కదా. ఇస్తాను రైట్. 4,000 అయిపోయింది. ఈ 4,000 ఏంటిది? ఇయర్ మొత్తం నేను యూజ్ చేస్తే నాకు వచ్చే డిప్రిషియేషన్. కానీ నేను ఇయర్ మొత్తం యూజ్ చేసినా ఓన్లీ 6 మంత్స్ యూజ్ చేసిన. 6 మంత్స్ యూజ్ చేస్తున్నా అంటే ఇయర్ మొత్తం యూజ్ చేస్తే నాకు 4 వేలు వస్తుంది డిప్రిషియేషన్. నేను హాఫ్ ఇయర్ యూజ్ చేస్తే ఎంత రావాలి డిప్రిషియేషన్? 2,000 వితౌట్ క్యాల్కులేషన్. ఇది జస్ట్ మెంటల్లీ మనం చేస్తున్నాం. ఓకే 2,000 అయిపోయింది అంతే. ఇప్పుడు అదంతా చేయాలంటే ఓ పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది ఈజీ టెక్నిక్ లో మీకు చెప్పేసిన. ఓకే సో దిస్ ఇస్ అబౌట్ దట్. నా ఇప్పుడు మనం చూసుకోవాలి అమౌంట్ 2,000 ఎక్కువనా 20,000 ఎక్కువ? ఓకే రైట్. రెండింటి నుంచి ఏది ఎక్కువ ఏ అమౌంట్ ఎక్కువ ఉంది? ఓకే రైట్. అంటే ఆబ్వియస్లీ 20,000 అమౌంట్ ఎక్కువ ఉంది. ఆ అమౌంట్ ని 2 సైడ్ రాసేయండి. 20,000 నుంచి 2,000 తీసేయండి, మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 18,000. ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ క్రెడిట్ లో. ఓకే 18,000 ఇక్కడ రాసేసిన 31st March 2018 బై బ్యాలెన్స్ C/D 1 year అయిపోయింది. ఓకే సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 year. మరి కానీ మనం 3 years వరకు చేయాలి. 2020 వరకు చేయాలి. నెక్స్ట్ ఇయర్ కి పోదాం. మనం నెక్స్ట్ ఇయర్ పోయేటప్పుడు ఏంటంటే 1/4/2018 అని వస్తుంది. ఓకే రైట్. ఇది 1 ఎట్లా వచ్చింది, 4 ఎట్లా వచ్చింది? కొత్త ఇయర్ మనకి ఇది 1 year అయిపోయింది ఫైనాన్షియల్. న్యూ ఇయర్ ఎప్పటి నుంచి? 1st April. మరి 1st April 2018 రాస్తున్నాం. కొత్త ఇయర్ కాబట్టి మరి 19 రావాలా అట్లా అని డౌట్ పెట్టుకోకండి. ఎందుకంటే 19 రాదు. ఎందుకంటే మనకి ఏంటంటే 1st April 2018 తీసుకుంటాం. నెక్స్ట్ డేట్ తీసుకుంటాం అన్నట్టుగా. అంతేగా నెక్స్ట్ డేట్ నుంచే కదా మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది రైట్. సో ఇక్కడ 2 బ్యాలెన్స్ B/D ఎంత? 18,000 ఉంది. ఈ అమౌంట్ ఇక్కడ తీసుకొని రావాలి. B/D అంటే బ్యాలెన్స్ B/D అంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అన్నట్టు. ఓకే రైట్. బ్యాలెన్స్ C/D అంటే క్యారీ ఆన్. ఓకే రైట్. క్లోజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం 31st March 2000 ఎప్పుడు ఏం కావాలి? 18 ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి? 19. ఎస్ ఇక్కడ చూడండి బై డిప్రిషియేషన్ అకౌంట్ 20,000 into 20/100. ఇక్కడ నేను బ్రాకెట్ క్లోజ్ చేశాను ఎందుకంటే బరాబర్ 12 మంత్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మనం. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది. ఇప్పుడు 20% అంటే సేమ్ అదే టెక్నిక్. 10% ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏదైనా కూడా బేస్ 10%. 10% తీస్తే ఎంత వస్తుంది? 2,000. 10% కి 2,000 వస్తుంది. 20,000 కి దానికి డబల్ చేయండి ఎంత వస్తుంది? 4,000. 4,000 అయిపోయింది. ఓకే సో టోటల్ చూడండి 18,000 ఎక్కువనా 4,000 ఎక్కువనా అంటే ఆబ్వియస్లీ 18,000 ఎక్కువ అమౌంట్ 2 సైడ్ రాసేయాలి. 18,000 నుంచి 4,000 తీసేస్తే 14,000. ఎక్కడ తక్కువ ఉందంటే ఇక్కడ 14,000. ఓకే 31st March 2019 బై బ్యాలెన్స్ C/D అయిపోయింది. 2 years అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోతాం మనం. ఓకే అందుకే దీని పేరు స్ట్రేట్ లైన్ మెథడ్. స్ట్రేట్ ఒకటే అమౌంట్ మీద మనకి ఉంటుంది. దీని ఇంకో పేరు ఏముంది? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ప్రతిసారి మనం ఈ 20,000 మీదనే తీయాలి. మీరు 10 years చేసినా ఎన్ని ఇయర్స్ చేసినా కూడా 20,000 మీదనే ఇక్కడ డిప్రిషియేషన్ తీస్తూ ఉండాలి. ఓకే దట్ ఈస్ ద పాయింట్. 1/4/2019 ఉంటుంది. ఇక్కడ ఇయర్ చేంజ్ కాదు. ఓకే అంటే ఇయర్ అంటే ఈ 19 ఉంది ఇక్కడ 20 కావాలని ఏముండదు. జస్ట్ 1/4 అవుతుంది. 1/4 నుంచే కదా మనకి 1st April అయిపోతుంది. 1st April అంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసింది. ఎస్ ఓకే 2 బ్యాలెన్స్
చూడండి ఈ వీడియోస్ అన్ని మీకోసమే ఉన్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ముందే అంటున్నా. ఓకే, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరైతే నీడీ స్టూడెంట్స్ అందరికి షేర్ చేయండి. ఓకే రైట్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి ఆ పార్ట్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి మళ్ళీ చూడండి వీడియోని. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే రైట్. సో టు బ్యాలెన్స్ b by d ఎంత 14,000. ఎప్పుడు ఎంత అవుతుంది మళ్ళీ ఇయర్ 31st March 2000 ఇయర్ మారిపోతుంది. ఇక్కడ ఏమైంది 20 అయిపోతుంది బై డిప్రిషియేషన్ అకౌంట్. మళ్ళీ దేని మీద తీయాలి 20,000 మీద, ఎందుకంటే మెథడ్ పేరు ఆ మెథడ్ ఉంది కాబట్టి 20,000 ఇంటూ 20/100. దిస్ మీన్స్ 4,000 వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం చూసుకోవాలి 14,000 ఎక్కువనా 4,000 ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 14,000 ఎక్కువ. ఓకే, 2 ఏదైతే ఎక్కువ ఉందో ఆ అమౌంట్ ని 2 సైడ్ రాస్తున్నాం. 14 నుంచి 4,000 తీసేస్తే ఎంత 10,000. ఎక్కడ తక్కువ ఉంది క్రెడిట్, ఇక్కడ 10,000 రాస్తున్నా. ఏం రాస్తున్నా 31st March 2020 బై బ్యాలెన్స్ C by D. ఓకే, 3 ఇయర్స్ అయిపోయింది. చూడండి ఇదే డేట్ కి అన్నాడు కదా, ఇదే డేట్ కి ఎండ్ చేయాలని వచ్చేసింది సేమ్ డేట్. ఓకే, 31st March 2020. కొన్నిసార్లు ఇక్కడ డేట్ ఇస్తారు, కొన్నిసార్లు ఏమంటారు 3 ఇయర్స్ వరకు ఎఫెక్ట్ చేయమంటాడు. ఏది ఉన్నా కూడా ఇక్కడ వరకు చేయాలి. కానీ మనం ఏం చేయాలంటే ఆన్సర్ అయిపోయింది ఇక్కడ ఇదే పెట్టకుండా జస్ట్ కొంచెం ఇక్కడ 4th ఇయర్ కి జస్ట్ ఇట్లా అమౌంట్ చూపిస్తాం. 4th ఇయర్ కి నెట్ బ్యాలెన్స్ మిగిలి ఎంత ఉందని. ఓకే, 1/4/2020 టు బ్యాలెన్స్ d by d ఎంత 10,000. yes, so this is your depreciation problem. Okay, if you have any kind of doubts you can ask to me in the comment section. Okay, right? Thank you for watching and like, share, subscribe. Okay.